రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో కిలో వైట్ బీన్స్ వచ్చేసి 30 నుండి 40 రూపాయలు, పెన్సిల్ బీన్స్ కిలో 50 రూపాయలతో ఉండి 75 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 25 రూపాయలతో ఉండి 38 రూపాయలు, తీగు చిక్కుడ 42 రూపాయలు, పచ్చిమిర్చి కిలో 25 రూపాయలతో ఉండి 35 రూపాయలు, క్యారెట్ లోకల్ క్యారెట్ 20 రూపాయలు, ఊటీ క్యారెట్ వచ్చేసి 25 నుండి 30 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బీట్రూట్ లోకల్ బీట్రూట్ వచ్చేసి 10 నుండి 15 రూపాయలు, ఇక ఊటీ బీట్రూట్ వచ్చేసి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. పాల్యం వంకాయ కిలో 20 రూపాయలతో నుండి 28 రూపాయలు, వరి వంకాయ 5 రూపాయలతో నుండి 12 రూపాయలు, ఉజాలా వంకాయ కిలో 15 రూపాయలతో నుండి 20 రూపాయలు, బాటల్ బ్రింజాల్ కిలో 25 నుండి 30 రూపాయలు, బెండకాయ కిలో 15 నుండి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక సొరకాయ విషయానికి వస్తే బేబీ సొరకాయ వచ్చేసి కిలో వచ్చేసి 10 రూపాయలతో నుండి 15 రూపాయలు, బీరకాయ కిలో 20 నుండి 30 రూపాయలు, ముల్లంగి కిలో 12 రూపాయలు, పెద్ద కాకరకాయ ముళ్ళు కాకరకాయ 30 నుండి 40 రూపాయలు, పన్నీర్ కాకరకాయ 25 రూపాయలతో నుండి 30 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక స్వీట్ కార్న్ A1 గ్రేడ్ వచ్చేసి 12 నుండి 14 రూపాయలు, గోడు చిక్కుడ కిలో 30 నుండి 40 రూపాయలు, స్వీట్ పొటాటో కిలో 15 నుండి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక దోసకాయ కిలో 10 నుండి 18 రూపాయలు కిలో పలకడం అయితే జరిగింది. క్యాబేజు 60 కేజీల బస్తా వచ్చేసి 150 రూపాయల నుండి 180 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక కిలో వచ్చేసి 5 రూపాయలతో నుండి 7 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి 8 పీసుల బస్తా వచ్చేసి 150 రూపాయలతో నుండి 200 రూపాయలు పలికింది. ఒక్క పీస్ వచ్చేసి 10 నుండి 15 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక అలసంద కిలో 35 రూపాయలు, కందికాయలు కిలో 30 రూపాయలు, అనపకాయలు కిలో 40 రూపాయలు, నూకల్ కిలో 15 రూపాయలు, పొట్లకాయ కిలో 15 రూపాయలు, క్యాప్సికమ్ 25 రూపాయలతో ఉండి 35 రూపాయలు, ఇక రెడ్ క్యాప్సికమ్ 130 రూపాయలు, నాటి ఎర్రగడ్డలు కిలో 30 రూపాయలతో ఉండి 60 రూపాయలు, దొండకాయ కిలో 15 రూపాయలు, చోచో కిలో 15 రూపాయలు, రెడ్ క్యాబేజు కిలో 2 రూపాయలతో నుండి 5 రూపాయలు, పచ్చి మామిడి కిలో 15 రూపాయల నుండి 20 రూపాయలు, కందగడ్డ కిలో 20 రూపాయలు, పాత అల్లం 40 రూపాయలు, కొత్త అల్లం కిలో 60 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పేపర్ బజ్జీ మిరపకాయలు వచ్చేసి 35 రూపాయలతో ఉండి 40 రూపాయలు, మామూలు మిరపకాయ బజ్జీ వచ్చేసి 40 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. 50 కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి 180 రూపాయలు, 50 కట్టల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి 100 రూపాయలతో ఉండి 110 వరకు కూడా వెళ్ళడం అయితే జరిగింది. ఇక పుదీనా 50 కట్టల పుదీనా వచ్చేసి 150 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. తినే గుమ్మిడికాయ కిలో 4 రూపాయలు, బూడిద గుమ్మిడికాయ 60 కేజీల బస్తా వచ్చేసి 100 రూపాయలతో ఉండి 250 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక మునక్కాయ కిలో 30 రూపాయలతో ఉండి 60 రూపాయలు, టమాటో కిలో 5 రూపాయలతో నుండి 6 రూపాయలు, బెంగళూరు టమాటో కిలో 10 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బంగాళాదుంపల విషయానికి వస్తే బేబీ ఉర్లగడ్డలు పిల్లగడ్డలు వచ్చేసి కిలో వచ్చేసి 10 రూపాయలు, పెద్ద ఉర్లగడ్డలు 15 నుండి 30 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక టెంకాయ విషయానికి వస్తే పెద్ద టెంకాయ 30 రూపాయలు కిలో, 30 రూపాయలతో నుండి 50 రూపాయలు కిలో, చిన్న టెంకాయ కిలో 30 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక నిమ్మకాయ విషయానికి వస్తే కిలో నిమ్మకాయలు వచ్చేసి 80 రూపాయలతో నుండి 120 రూపాయల దాకా సైజ్ బట్టి ధర పలకడం అయితే జరిగింది. ఇవండి ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాపు కూరగాయల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి. నమస్కారం. ఇక చెన్నై కోయంబేడు మార్కెట్ ప్రారంభమయ్యే సమయం వచ్చేసి రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది. గమనిక రైతులు, వీక్షకులు అలాగే వ్యాపారస్తులు ఉదయం 5 గంటల తర్వాత ధరలు మారే అవకాశాలు అయితే ఉంటాయి. అందరూ కూడా గమనించగలరు. ఉదయం 5 గంటల తర్వాత
ధరలు స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి. రైతులందరూ కూడా గమనించగలరు. చాలామంది రైతులు మనకు ఫోన్ చేసి మరి కామెంట్స్ రూపంలో అడగడం జరుగుతుంది. ఈ సమాచారం అనేది ఎక్కడి నుండి వస్తుంది, కొద్దిగా తప్పు ఉంది అని మనకు 1-2 మండీలకి ఫోన్ చేయడం ద్వారా మాకు ఈ సమాచారం అనేది వస్తుంది. ఇంకొకటి చెన్నై కోయంబేడు మార్కెట్ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉంది. ఆ వెబ్సైట్ నుండి కూడా సమాచారం అనేది తీసుకుని రైతులకు అవగాహన కల్పించడానికి ఈ వీడియోస్ అంతా కూడా చేయబడుతుంది. రైతులందరూ కూడా గమనించగలరు. చాలామంది రైతులు, వీక్షకులు, అలాగే వ్యాపారస్తులు అందరూ కూడా మన ఛానల్ చూస్తున్నారు. చూసిన తర్వాత లైక్ అనేది చేయడం లేదు. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోస్ అనేది చాలా కష్టపడి రైతులకి, వ్యాపారస్తులు అందరికీ కూడా అవగాహన కల్పించడానికి ఈ వీడియోస్ అనేది చేయబడుతుంది. మీరు గమనించగలరు. చూసిన తర్వాత మీ నుండి ఆశించేది ఒక లైక్, ఒక షేర్ మాత్రమే. థ్యాంక్ యూ.